హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎక్స్ తెలుగు. 1000 ఏళ్ల క్రితమే సూర్యకిరణాలతో క్యాలెండర్ని సెట్ చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్. అడవి మధ్యలో రాతి గోడలపై వెలిసిన కోటి విగ్రహాల మిస్టరీ. అసలు ఏ పునాదీ లేకుండా 80 టన్నుల బరువుని గాలిలో నిలబెట్టినట్లు కనిపించే ఒక భారీ కట్టడం. ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు, మన భారతదేశ గడ్డపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయిన 3 అద్భుతాలు. అసలు మన పూర్వీకులు ఇంతటి టెక్నాలజీని ఆ కాలంలోనే ఎలా సాధించారు? ఈ వీడియోలో మన ప్రాచీన భారతదేశంలోని 3 అతిపెద్ద రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటగా మనం గుజరాత్లోని మొధేరా సూర్య దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక అద్భుతమైన క్యాలెండర్. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో, అంటే సుమారు 1000 ఏళ్ల క్రితం సొలంకీ వంశానికి చెందిన భీమదేవుడు నిర్మించాడు. ఇది కేవలం దైవ ప్రార్థన కోసం మాత్రమే కాదు, ఖగోళ గణితాన్ని లెక్కించడానికి కట్టిన ఒక ప్రయోగశాల లాంటిది. మన పూర్వీకులు భూమి గుండ్రంగా ఉందని, అది సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనమే ఈ ఆలయంలోని ఖగోళ ఖచ్చితత్వం. 1000 ఏళ్ల క్రితమే మన వాళ్లు గ్రహాల గతిని లెక్కించి స్ప్రింగ్ ఈక్వినాక్స్, అంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజున సూర్యుడి మొదటి కిరణం నేరుగా గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహంపై పడేలా దీనిని నిర్మించారు. ఈ దేవాలయంలోని ప్రతి నిర్మాణం ఒక లెక్క ప్రకారం ఉంటుంది. ఇక్కడి 52 స్తంభాలు ఏడాదిలోని 52 వారాలను సూచిస్తే 12 విగ్రహాలు 12 నెలలకు ప్రతీకగా నిలుస్తాయి. అలాగే గర్భగుడిలోని 24 స్తంభాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఆలయం ముందున్న సూర్యకుండ్ అనే కోనేరులో 108 చిన్న చిన్న గుళ్లుంటాయి. ఈ 108 అనే సంఖ్య సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరానికి ఒక సంకేతం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుందని, అప్పట్లోనే సూర్య సిద్ధాంతం అనే గ్రంథం ఆధారంగా ఈ గుడిని నిర్మించడం మన భారతీయుల గొప్పతనానికి నిదర్శనం. ఇక రెండో అద్భుతం త్రిపురలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఉనకోటి. ఈ ప్రదేశం గురించి బయటి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు, కానీ ఇక్కడి శిల్పాలు కంబోడియాలోని అంకోర్ వాట్ని తలపిస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఉనకోటీశ్వర కాళభైరవ విగ్రహం ఉంటుంది. దీని చుట్టూ ఉన్న శిల్పాలు మనుషులు చెక్కినవా లేక ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవా అన్నంత సహజంగా ఉంటాయి. ఇక్కడ 300 మీటర్ల ఎత్తున రాతి గోడలపై వేలావి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందులో 30 అడుగుల శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. పురాణాల ప్రకారం శివుడితో పాటు స్వర్గానికి వెళ్లాలనుకున్న కళ్ళు కుమారుడు అనే శిల్పికి శివుడొక షరతు పెట్టాడు. ఒక్క రాత్రిలో 1,000,000 విగ్రహాలు చెక్కాలని చెప్పాడు. కాని అతను 1,000,000కి 1 తక్కువ విగ్రహాలు మాత్రమే చెక్కగలిగాడు. అందుకే దీనిని ఉనకోటి, అంటే 1,000,000కి 1 తక్కువ అని పిలుస్తారు. అసలంత దట్టమైన అడవుల్లో 1000 ఏళ్ల క్రితం అన్ని విగ్రహాలను ఎవరు ఎలా చెక్కారు అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక వీడని సవాలే. ఇక చివరగా మనం చెప్పుకోవాల్సింది తంజావూర్లోని బృహదీశ్వరాలయం గురించి. దీనిని ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొదటి కంప్లీట్ గ్రనైట్ టెంపుల్. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 213 అడుగుల భారీ కట్టడానికి అసలు లోతైన పునాదులే లేవు. కేవలం నేలమీద రాళ్లను పేర్చుకుంటూ వెళ్లారు. దీనినే పజిల్ టెక్నిక్ అంటారు. 1000 ఏళ్లలో ఎన్నో భూకంపాలొచ్చినా ఇది కదలకుండా ఉండటానికి కారణం ఇదే. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా గ్రనైట్ దొరకదు. మరి 100 కిలోమీటర్ల దూరం నుండి టన్నుల కొద్దీ బరువున్న రాళ్లను ఎలా తెచ్చారు అనేది ఒక ఆశ్చర్యం. ముఖ్యంగా గోపురం పైన ఉన్న కుంభం బరువు సుమారు 80 టన్నులు. 213 అడుగుల ఎత్తుకు అంత బరువును ఆ రోజుల్లో ఎలా తీసుకెళ్లారు అనేదానికి సమాధానంగా 4 కిలోమీటర్ల పొడవైన ర్యాంపు నిర్మించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తారు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, యూరోపియన్లు ఇండియాకు రాకముందే ఈ గుడి గోడపై ఒక యూరోపియన్ ఆకారం ఉన్న విగ్రహం ఉండటం ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీ. మన పూర్వీకులకు ప్రపంచం మొత్తం మీద అప్పట్లోనే అవగాహన ఉండేదా అనే సందేహం కలుగుతోంది. మన దేశంలోని ఈ కట్టడాలు మన ప్రాచీన విజ్ఞానానికి, కళా నైపుణ్యానికి నిలువద్దాలు. వీటిని చూస్తే మన చరిత్ర పట్ల గర్వం కలగకమానదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఎఫ్ఎక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.